భగవంతుడు నీకు సంతానం ఆలస్యంగా ఇస్తున్నాడంటే నువ్వు పూర్ణ పుణ్యవతివని లెక్క. ఇన్నాళ్ళు నీకు పిల్లలు పుట్టట్లేదనే కారణం చేత ఎన్ని నోములు నోసావు, ఎన్ని పూజలు చేశావు, ఎన్ని వ్రతాలు చేశావు, ఎంతమంది సాధువుల యొక్క పాదాలు గడిగావు, ఎంతమంది తోటి వేదాశీర్వాదం తీసుకున్నావు. ఇంతటి మహిమ చేత పుట్టినటువంటి బిడ్డ ఎంత గొప్పవాడై పుడతాడు. కౌశల్యదేవి ఒకానొక సందర్భంలో నారదుతో బాధపడుతుందంట. నారద, ఇంతటికొకటి ఇంత గొప్ప ఇక్షాకు వంశం, రఘువంశానికే నేను కోడలిని. ఈ వంశజులు ఎన్నో దాన ధర్మాలు చేసి ఉన్నారు. భలే నేను పాపినై ఉన్నాను. ఈ వంశంలో అడిగిన తర్వాత ఈ వంశం యొక్క ప్రతిష్ట, ఈ యొక్క ధర్మం నాకును ఆవరణం చెందుతుంది కదా, ఎందుకు నాకు పిల్లలు పుట్టట్లేదని నారదుని అడుగుతున్నామే. అప్పుడు నారదుడు చెప్తారు, అమ్మా పెళ్ళైన ఉత్తర క్షణమే సంతానం అయిపోతుంటే అది మన కళకు సంబంధించిన సంతానం. కాకపోతే పెళ్ళవగానే సంతానం అయిపోతే మన తేజస్సుతో, మన ధర్మంతో, మన యొక్క కళాకర్షణ శక్తితో పిల్లలు పుడతారు. ఇన్నాళ్ళు నీకు పిల్లలు పుట్టట్లేదనే కారణం చేత ఎన్ని నోములు నోసావు, ఎన్ని పూజలు చేశావు, ఎన్ని వ్రతాలు చేశావు, ఎంతమంది సాధువుల యొక్క పాదాలు గడిగావు, ఎంతమంది తోటి వేదాశీర్వాదం తీసుకున్నావు, ఎన్ని దేవాలయాల దర్శనాలు చేసుకున్నావు, ఎన్ని పుణ్యతీర్థాలు సేవించావు. ఇంతటి మహిమ చేత పుట్టినటువంటి బిడ్డ ఎంత గొప్పవాడై పుడతాడు. ఇన్ని నోములు నువ్వు నోయవలసి ఉన్నది కాబట్టే ఇన్ని రోజులు భగవంతుడు నీకు సంతానం ఇచ్చిలేడని చెప్పి నారదుడు చెప్తే అప్పుడు కౌశల్యదేవి ఎంతగానో సంతోషపడుతుంది.